చేయవలసిందిగా కోరుకుంటూ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు రోజు ప్రధాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆదరణగా మాట్లాడు సార్ ఇలా ఆశీర్వాదాన్ని కోరుకుంటూ అదేవిధంగా దశరథ్ సార్ ఎక్స్ ప్రెసిడెంట్ సార్ మీరందరూ మనందరినీ దేశభక్తులకు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కానీ వేదిక పైన ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి సైనిక్ వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ అందరికీ ఇతర అతిథులకి అలానే చేసిన పిల్లలందరూ కూడా కాలేజ్ నుంచి స్కూల్ నుంచి చేసిన పిల్లలందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటిగా మనము ఈ ఇయర్ కార్గిల్ విజయ్ దివస్ ని గుర్తించుకొని అప్పట్లో మనం గెయిన్ చేసుకున్న కంట్రీకి వచ్చిన రెస్పెక్ట్ అవ్వచ్చు, కంట్రీ ఎట్లయితే ముందుకు వెళ్ళి సాక్రిఫైసెస్ ఆఫ్ ఆల్ ది సర్వీస్ మెన్ పోతే అంటే అది ఆర్మీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, అక్కడ చేసుకున్న సాక్రిఫైసెస్ ని మనం గుర్తు చేసుకుంటూ విజయం సాధించినందుకు ఈ రోజు మనం ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ చాలా మంది పిల్లలకి ఐఎమ్ షూర్ 1999లో అప్పటికి పుట్టని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఈ రీజన్ తోనే మనము ఇది సెలబ్రేట్ చేసుకుంటాము. సో దట్ అప్పట్లో జరిగిన విజయం ఏదైతే ఉందో అలానే అప్పట్లో జరిగిన సాక్రిఫైసెస్ ఏవైతే ఉన్నాయో గుర్తు చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేసుకుంటాము. ఇందాక వినుగారు చెప్పినట్టు చాలా మంది చాలా బ్రేవ్ సోల్జర్స్ కంట్రీ కోసం ఒక పేట్రియాటిజంతో ముందుకు వెళ్ళి వాళ్ళ కండిషన్స్ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీ అని కాదు, వాళ్ళ కండిషన్స్ అని కాదు, వాళ్ళ హెల్త్ అన్ని కూడా పక్కన పెట్టి దేశం కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఈ రోజు మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని మన డే టు డే వర్క్స్ లో కూడా మనము ముందుకు వెళ్ళాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పట్లో మనందరికీ కూడా సాక్రిఫైసెస్ చేసిన సర్వీస్ మెన్ అవ్వచ్చు, అలానే ఈ రోజు మన ముందు ఉంది మనతో సొసైటీలో పాల్గొంటున్న ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఏదో ఒక రూపంలో ఎన్సీసీలో అవ్వచ్చు, ఎన్ఎస్ఎస్ లో అవ్వచ్చు, కొంతమంది మీరు ఎన్డీఏ ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంటారు. మీరందరూ కూడా డెఫినెట్ గా ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలి అనేది కూడా కోరుతున్నాను. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ మీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి సపరేట్ గా డెఫినెట్ గా మీరు ఆఫీస్కి వచ్చి సపరేట్ గా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినందుకు అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. And college students, our police personnel, and all those who are present here in this hall, a very good morning to all of you. Today we all gathered here to pay our tribute during 1999 Kargil War. You all know this battle was known for the bravery of our soldiers and the height at which it occurred. Till now it was the highest altitude war in the entire history, and it shows the determination, the commitment, the dedication of our soldiers and the entire Indian Armed Force. So I really pay my tribute to all those soldiers who gave their life, who sacrificed their life for this country, and I also salute those ex-servicemen who are present in this hall, who served for this country for so many years, and after their retirement also, they are so motivated, so determined, so dedicated. So really, I salute all of them. For your information, we all take a great inspiration from all of you, even the police department, because the level of dedication, determination and bravery, courage you show during your duty hours, we also try to match your level. We are trying our best, and all those students who are sitting in this hall, we also should take inspiration from our ex-servicemen and all those people who are working hard for this country to save the integrity, sovereignty of this country. They are really a real role model for all of us, because they face the real situation. All the external threats of this country are dealt with by our ex-servicemen only and our present soldiers who are working on the borders.
internal threats are being dealt with police department.